నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ చేయాలి, వాళ్ళు ఆయుధాలన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ట్రంప్ గారి ప్రపోజల్ ఒప్పుకుంటుందా హమాస్? ఇజ్రాయెల్ ఒత్తిడి. ఓ పక్క ఇజ్రాయెల్ అక్కడ లెబనాన్లో కూడా హెజ్బుల్లాస్ విషయంలో ఇలాగే మంకు పట్టుకుని కూర్చుంది. వాళ్ళ ఆయుధాలు వదిలేస్తే వాళ్ళు వెనక్కి మేము వచ్చేస్తాం. ఒక ప్లాన్ అయితే నడుస్తుంది. అంటే ఇజ్రాయెల్దా, అమెరికాదా, లేకపోతే ఇద్దరిదీనా, లేకపోతే ఇద్దరు ఎవరికి వాళ్ళుగా ప్రతిపాదిస్తున్నారా? ప్రస్తుతం అయితే ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. హమాస్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు అంశాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాల మీద, ఇవి ఇరాన్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయనే అంశం మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాజన్ గారు. ట్రంప్ ప్రతిపాదన అంటే జనాల అటెన్షన్ డైవర్ట్ చేయడానికా, లేకపోతే నిజంగా సీరియస్ ప్రపోజలే అంటారా సార్ ఇది? ఆయన మొదలుపెట్టిన యుద్ధమే ఆయనకి ఆపలేకపోతున్నారు. ఇంకెక్కడో నడుస్తున్న దాని మీద వెళ్ళి అక్కడ ఆపడానికి ట్రై చేస్తాం. మన ఓల్డ్ సిటీలో ఒక సేయింగ్ ఉంది, బేగానికి షాదీ మే అబ్దుల్లా దివానా అని. ఎవరిదో పెళ్ళిలో వెళ్ళి డ్యాన్స్ చేస్తే అది ట్రంప్ సంగతి ఇప్పుడు అనమాట. మీ దగ్గర ఉన్న మీ యుద్ధం ముందు మీరు ఆపండి, తర్వాత మిగతా చూసుకుందాం. కానీ దీంట్లో ఒక స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్, ఇరాన్ ఒక్కటే కాదు, మనకందరిది హూతీ, హమాస్, హెజ్బుల్లా, 3 హెచ్లు. దీంట్లో ముందు హమాస్ని కట్ ఆఫ్ చేస్తే 30% ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఇజ్రాయెల్ మీద ప్రెషర్ పెట్టడానికి ఓన్లీ హెజ్బుల్లా ఉంటారు, అప్పుడు హూతీలు చాలా దూరం. తో ఇప్పుడు ముందు వీళ్ళని ట్యాకిల్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టాక్స్ నడుస్తుంది, చర్చలు నడుస్తున్నాయి. ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ సీజ్ ఫైర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్లు మాట్లాడుతున్నారు. మేము హెజ్బుల్లాతో మాట్లాడమని ఇజ్రాయెల్ క్లియర్గా చెప్పేశారు. హెజ్బుల్లాని డిసామ్ చేయాల్సింది లెబనీస్ గవర్నమెంట్ అని క్లియర్గా చెప్పారు. సదర్న్ లెబనాన్ నుంచి మేము అక్కడ బయటికి రావాలంటే యూ హ్యావ్ టు ఫస్ట్ స్టాప్ హెజ్బుల్లా. కానీ హెజ్బుల్లా అంత ఈజీగా అగ్రీ చేయరు. ఓకే, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది, దాంట్లో డౌట్ లేదు వాజాన్ గారు. ఎందుకంటే ఒకవైపు నుంచి సిరియా నుంచి రావాల్సిన ఆయుధాలు ఇప్పుడు రావట్లేదు, ఆగిపోయినాయి. మీరు చూసుంటారు, నిన్న ఈజిప్ట్ మీద దాడి చేశారు. ఎవరు చేశారో తెలియదు. ఇరాన్ అంటున్నారు మేము చేయలేదు అంటున్నారు. సువేజ్ దగ్గర జరిగింది ఇది, కెనాల్ దగ్గర. అంటే మీరు బాబల్ మందేబ్ నుంచి వెళ్తూ రూట్కి మీరు ఇప్పుడు ఈవెన్ సువేజ్ కెనాల్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈజిప్ట్ ఎక్కడ వచ్చారు గొడవలో? ఈజిప్ట్ ఎక్కడ లేదు దీంట్లో. ఈజిప్ట్ దగ్గర ఓకే యుఎస్ బేస్ ఉందంటే ఉండొచ్చు, బహుశా అక్కడ 1-2 ఉండొచ్చు. కానీ అది మిడిల్ ఈస్ట్లో అన్నీ ఉన్నాయి, ఎవరి దగ్గర లేదు. మిడిల్ ఈస్ట్లో ప్రతి దేశం దగ్గర, ఈవెన్ సైప్రస్లో ఉంది, యూరోప్లో, ఇటలీలో ఉంది, మన జర్మనీలో ఉంది, యూకేలో ఉంది. యుఎస్కి ప్రతి చోట వాళ్ళకి బేసెస్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కిలోమీటర్ దూరంలో ఉన్నారు. అక్కడి నుంచి మీరు నేటోలో ఒక అటాక్ చేయాలంటే రావాలంటే 2 రోజులు పడుతుంది వీళ్ళకి, యుఎస్కి ప్లాన్ చేసి రావాలి. ఇప్పుడు జరుగుతున్న దీంట్లో చాలా మటుకు ఫస్ట్ స్టెప్ ఎందుకేసి మనకు తెలిసింది, దీనికి బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సంవత్సరం ముందే ఒక ప్రతిపాదన పెట్టారు. ఏంటంటే అక్కడ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లాగా, మెడిటేరియన్ రిసార్ట్ లాగా, ట్రంప్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ కట్టబోతున్నాను, నేను చేయబోతున్నాను చెప్పారు. మిగతా ఎవరెవరు బోర్డు మెంబర్లో కూర్చోంటే వాళ్ళు $1 బిలియన్ ఇవ్వాలని చెప్పారు. ఫస్ట్ సౌదీ అరేబియా వచ్చి కూర్చున్నారు, దాని తర్వాత పాకిస్తాన్ వచ్చారు. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఇన్ఫ్యాక్ట్ ద CEO ఆఫ్ దట్ పర్టికులర్ బోర్డ్ ఆఫ్ పీస్ అంటున్నా మా దగ్గర $1 కూడా ఇప్పుడు దాకా రాలేదు, ఇంక్లూడింగ్ US. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే దాని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా మార్చుకోవడానికి ప్లాన్ ఉంది ఆయనకి. ఓకే, షర్మల్ షేక్ లాగానో లేకుంటే మిగతా మెడిటేరియన్ రిసార్ట్స్ లాగా తయారు చేయడానికి. కానీ అది అక్కడ జరగదు. ఎందుకంటే మీకు నెక్స్ట్ గాజాని మొత్తం మీరు రీకన్స్ట్రక్ట్ చేయాలంటే మీకు మినిమం ఒక 5 సంవత్సరాలు పడుతుంది. గాజా ఒకటే కాదు కదా, అక్కడ రఫా ఉంది, రఫా దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ప్రాబ్లం ఉంది. మీకు సదర్న్ గాజా ప్యాలెస్టైన్ వైపు అక్కడ ప్రాబ్లం ఉంది. దీని హిస్టరీ చూస్తే వాసుదేవన్ గారు, ఈ గాజా అనే ఏరియాలో యూజువలీ వాళ్ళ అథారిటీ ప్యాలెస్టీనియన్ అథారిటీకి ఉంది. ఎవరు? మన యాసిర్ అరాఫాత్ వాళ్ళది. వాళ్ళు వెస్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ వెస్ట్ బ్యాంక్, నడిమిట్లో ఇజ్రాయెల్, అండ్ ఇక్కడ గాజా అండ్ రఫా అండ్ ఆల్ దట్ ఏరియాస్ అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏమంటున్నా, ఇజ్రాయెల్కి ఒకటే ఇష్యూ ఏంటంటే హమాస్ని ఫినిష్ చేయాలి. హమాస్ కూడా అర్థమైపోయింది, ఎందుకంటే ఇస్మాయిల్ హనియా కానీ సిన్వార్ కానీ వీళ్ళందరినీ చంపిన తర్వాత దాని మీద జరిగిన మనకి తెలుసు, హెజ్బుల్లా వైపు కూడా పేజర్ బాంబింగ్లు, ఇక్కడ కూడా పేజర్ బాంబింగ్ జరిగింది వీళ్ళ వైపు. చాలామంది చనిపోయారు. అక్కడ వాళ్ళ లీడర్ చంపేశారు.
నేను చూసాను బంకర్ బస్టర్లో నస్రుల్లాని ఫినిష్ చేసేసారు. సో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ చేస్తుంది. దాంట్లో వాళ్ళకి లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం మన ఇంగ్లీష్లో. ఆ లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఇస్ గాజా. ట్యాకిల్ చేయడానికి చాలా ఈజీ. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, ఈవెన్ లెబనన్ అండ్ గాజా ప్రాబ్లం ఏంటంటే హమాస్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు, అక్కడ హెజ్బుల్లా కూర్చున్నారు. వీళ్ళిద్దరూ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చారు. కానీ అక్కడ వచ్చి మీరు మీ పవర్ చూపించి అక్కడ ప్రజల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాకు డెవలప్మెంట్ ఉంటుంది, మీరు ఉన్నదాకా డెవలప్మెంట్ ఉండదు. కానీ వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ వెళ్ళినా కానీ ఇజ్రాయెల్ రైడ్ చేస్తున్నారు బయట కొట్టడానికి. ఇప్పుడు ఒక సీజ్ ఫైర్ లాంటి ఉంది, కానీ ఇవాళ పొద్దున కూడా బాంబింగ్ జరిగింది. సేమ్ విత్ లెబనన్, అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉంది, కానీ సౌత్ లెబనన్ మొత్తం ఇజ్రాయెల్ చేతిలో ఉంది అన్నమాట. ఇప్పుడు ఈ సోకాల్డ్ పీస్ డీల్కి ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ వస్తారు, వాళ్ళు హమాస్ని డిసార్మ్ చేస్తారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. అది కూడా నెక్స్ట్ 3, 4, 5 కాదు 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఒక ఎగ్జాంపుల్ మీకు తీసుకోవాలంటే యూకేలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉండే, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ అని చెప్పి. వాళ్ళు చాలా చేశారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ చంపిన వాళ్ళే ఒక అటాక్లో, బోట్లో బాంబు పెట్టేసి. ఓకే, మౌంట్ బ్యాటన్ వాస్ కిల్డ్. సో ఐఆర్ఏ వాస్ వెరీ బిగ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళది అనదర్ వింగ్ ఈజ్ కాల్డ్ షిన్ ఫెయిన్ అని చెప్పి ఇంకోటి ఉంది వాళ్ళది, పొలిటికల్ వింగ్. ఐఆర్ఏని అరికట్టడానికి యూకేకి 15 సంవత్సరాలు పట్టింది ఆఫ్టర్ ఎ పీస్ డీల్ వాజ్ సైన్డ్. ఆలోచించండి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఆయనకు ఒక నోబెల్ ప్రైజ్ కావాలి, అది ఎవరు ఇవ్వట్లేదు. ఆయన మొదలుపెట్టిన యుద్ధం ఆగట్లేదు, అక్కడ యూక్రెయిన్ రష్యా పట్టించుకోవట్లేదు. సరే ఇదైనా వెళ్ళి చేసి నేను ఆపాను చూడండి, ఇజ్రాయెల్ చెప్పి హమాస్ని చెప్పి ఆపి నాకు ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వండి, నేను వెళ్ళే ముందు నాకు ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నాయి, నాకు నోబెల్ ప్రైజ్ అర్జెంటుగా కావాలని చెప్పేసి. ఎందుకంటే ఫీఫా దగ్గర ఒక ప్రైజ్ తీసుకున్నారు, ఆయన అడిగి తీసుకున్నారు డబ్బులు ఇచ్చి. ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు, నార్వీజియన్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో నాకు ఇమ్మీడియట్గా నాకు ఒక నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్ ఉంది. కానీ ఇది జరగాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఒక్కటి ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అంటాం మనం. రెండు వైపులు ఇజ్రాయేలీ ప్రజలు ఏమంటున్నారని మేము విసుక్కుపోయినాం దీంతో, వీఆర్ టయర్డ్ ఆఫ్ దిస్. ఎందుకంటే దీని అన్నిటికీ ఇప్పుడు ఉన్న కారణం ఏంటంటే October 7th 3 సంవత్సరాల ముందు జరిగిన అటాక్తో ఉంటుంది. ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, చాలామంది 1000 మంది కన్నా ఎక్కువ చనిపోయారు, 1200 టు బి ఎగ్జాక్ట్. అండ్ దెన్ చాలామందిని కిడ్నాప్ చేశారు, దాంట్లో చాలామంది చంపేశారు. సో దాని తర్వాత ఇజ్రాయెల్ చేసిన అటాక్లో మీరు చూసుంటారు, గాజాని లిటరలీ ఫినిష్ చేసేసారు. ఓకే, నేను చెప్పాను, మీకు రిటర్న్ గాజా మళ్ళీ కట్టాలంటే మీకు 5 సంవత్సరాలు పడుతుంది మినిమం. 10 ఇస్ అ ఆపర్చునిటీ టైం. సో ఎవరు చేస్తారు ఇదంతా? మీరు చెప్పినట్లు ట్రంప్ వాళ్ళ కంపెనీతో, రియల్ ఎస్టేట్ కంపెనీతో చేపిస్తారు, ట్రంప్ డెవలప్మెంట్ అథారిటీతో. లేకుంటే ఒక ఇంటర్నేషనల్ కోయిలిషన్ వచ్చి వాళ్ళు గాజాని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు.